పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సైకిల్ పార్టీలో సీనియర్ నేతలు అంతే. ఇకపై కీలక పదవులు అంబరాల్లో. సైకిల్ తొక్కడం కష్టమైనట. ఇక రాజకీయ భవిష్యత్తు లేనట్లేగా. టీడీపీలో సీనియర్ నేతలందరూ దాదాపు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనబడుతుంది. పార్టీలోనూ నియోజకవర్గాల్లోనూ వారు పట్టు కోల్పోతుండడంతో పాటు నేటి తరంతో వారు పరుగులు తీయలేరని, పాత పద్ధతుల నుంచి బయటపడకపోవడంతో చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలను మొన్నటి ఎన్నికల్లో పక్కన పెట్టారు. కొందరు నేతలు తాము స్వచ్ఛందంగా రాజకీయాల నుండి పక్కకు తప్పుకోగా మరికొందరిని చంద్రబాబు కావాలని తప్పించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేయించిన సర్వేల్లో వీరికి ప్రజల నుంచి సరైన మద్దతు లభించకపోవడం కారణమే. ఈనాటి రాజకీయాల్లో నిత్యం ప్రజల్లో ఉండాలి. వివాహాలు మరణాలకు ఒకటేంటి, ఏ ఇంట్లో కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒకనాడు అలా కాదు. ముఖ్యమైన నేతల ఇళ్లకే ఎమ్మెల్యేలు వెళ్ళేవారు. గ్రామాల్లో కూడా ఎన్నికలకు ముందు వెళ్ళి ఇలా కనిపించి వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. గ్రామాలను ఖచ్చితంగా నెలలో ఒక్కసారి విజిట్ చేయాల్సిందే. అక్కడే వారితో కూర్చొని భోజనం చేయాల్సిందే. ఆ రోజంతా ఆ గ్రామస్తులతో గడిపి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో వయసు మీద పడడం, పాత రాజకీయ పద్ధతులను వదులుకోకపోవడం, వాటిని పట్టుకుని వేలాడుతుండడంతో ప్రజలు వారంటే ఒక రకమైన ఏహభావం ఏర్పడింది. దీంతో సీనియర్ నేతలు అధికార తెలుగుదేశం పార్టీలో కనిపించలేదు. అంతా యువరక్తంతో నిండిపోయింది. ఇది మంచి పరిణామమే అయినా కొన్నిసార్లు అనుభవం కూడా రాజకీయాలకు అవసరమవుతుంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక కేఈ కుటుంబం కూడా దాదాపు పక్కకు తప్పుకుంది. ఆయన కుమారుడు శ్యాంబాబు మాత్రం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేత కూడా ఏ పదవి లేకుండా విజయనగరంలో ఖాళీగా కూర్చున్నారు. రాయపాటి కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. రాయపాటి సాంబశివరావుకు కూడా వయసు మీరడంతో ఆయనకు ఎంపీ టికెట్ కూడా చంద్రబాబు ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబం పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లయింది. ఇక మాగుంట బాబు వంటి వారిని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. ఇలా అనేక మంది సీనియర్ నేతలు ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించకుండా పోయారు. వారిలో కొందరికి పెద్దల సభకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని తెలిసిందే. క్యాబినెట్లో కూడా యువరక్తానికే పెద్దపీట వేయడంతో సీనియర్లు ఇక సైకిల్ పార్టీలో కాలం చెల్లినట్లేనని అనుకోవాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.